విద్యా బాలన్ మన సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్లో ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో చేస్తూ దూసుకు వెళ్తూ ఉన్నారు. బాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథని ఏదైతే డర్టీ పిక్చర్ అని చేశారో దాంతో మాత్రం ఆమె నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపునైతే పొందారు. తన గురించి తాను చెప్తూ తన మొదటి సినిమా చక్రం అనేది మోహన్ లాల్ హీరోగా స్టార్ట్ అయిందని, అది స్టార్ట్ కాగానే మోహన్ లాల్ హీరోయిన్ అని చెప్పేసి చాలా సినిమాల్లో తనని హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. దాదాపుగా 9 సినిమాలు అంటే చక్రంతో కలిపి మొత్తం 10 సినిమాల్లో తను బుక్ అయిన సందర్భంలో ఫస్ట్ సినిమా ఆగిపోయినప్పుడు ఆ సినిమా ఆగిపోవడానికి ఈమె కారణం, ఈ ఐరన్ లెగ్గే కారణం అనే ఉద్దేశంతో ఆ 9 సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయని, ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారని, కానీ నిజానికి ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు, మోహన్ లాల్కు ఆ యొక్క సినిమా దర్శకుడికి మధ్య జరిగినటువంటి డిస్ప్యూట్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది, అందుకు నేను బలైపోయాను అని చెప్పేసి తను చెప్పుకొచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, టబ్బు లాంటి వాళ్ళు కూడా ఎంతోసార్లు తిరస్కారానికి గురయ్యారు స్టార్టింగ్లో. ఆ తర్వాత వాళ్ళు నిలదొక్కొని స్టార్లుగా ఎదిగారు. అదేవిధంగా నేను వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి విద్యా బాలన్ స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు అయితే మాట్లాడారు.